సార్ ఈ రోజు జరిగిన షూట్అవుట్ కి నిన్న జరిగిన ఇన్స్టార్ 5Gకి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? దాని గురించే మేము విచారిస్తున్నాం. ఫారెన్సిక్ టీం వాళ్ళు లోపల ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందని వెతుకుతున్నారు. పబ్జీ గేమ్ లో ఓడిపోయినందుకు చైనా వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారంటున్నారు. అది నిజమేనా? ఒకవేళ అదే నిజమైతే ఇదే దానికి తగిన ఆధారం. గేమ్ అనేది కూడా ఒక విపత్తే. అన్నయ్య, లాయర్ ఫోన్ చేశారు. తమ్ముడు బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇస్తారంట. చైనా వాడు నోరిప్పాడా? ఎంత టార్చర్ పెట్టినా నోరు మెదపడం లేదన్నా. అందుకే మొహానికి ముసుగేసి ఎలుకను వదిలిపెట్టాం. చెప్పరా. చెప్తావా చస్తావా? రేయ్, నా తమ్ముడు చంపిన నలుగురిలో వీడు ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు. వీడిని చంపేయొద్దు. సరేనా? ఏమైంది అన్నా? ఎలుకని మింగేశాడన్నా. వాడు చైనా వాడు కదా, ఏం పెట్టినా ప్రాణాలతోనే తింటాడు. కూరగాయలు పెట్టి టార్చర్ చేయండి. వీడి ఫ్రెండ్స్ చైనా నుంచి మీ తమ్ముడిని చంపడానికి వచ్చారు. పబ్జీ గేమ్ లో ఓడిపోయినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చారు. మీ తమ్ముడు ఫ్రెండ్స్ ని చంపింది వీడేనంట, కానీ మీ తమ్ముడిని చంపింది ఇంకోడంట. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ప్రెసెంట్ గా ఇచ్చిన ఎలుక బాగుందంట, ఇంకొకటి ఇస్తారా అని అడుగుతున్నాడు. ఆఫ్ కోర్స్. పెన్సిల్ ఇవ్వు. ఇదిగోండి అయ్యా. Yeah, 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 yeah. Yeah, 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 yeah. Yeah, 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 Yeah. Inner peace ga important bro. అచ్చంగా బ్రతకడం బ్లెస్సింగ్సేగా బ్రో. ముఖ్యమైంది ఏదో నువ్వు గుర్తు పెట్టుకో చేసే పనిలో. హలో రేయ్, అది ఇది అని చెప్పి పోలీస్ మీద చేసుకుంటావా నువ్వు? నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో ఏ మూల ఉన్నా సరేరా, నిన్ను వెతుకుంటూ వస్తానంట్రా, నిన్ను ఉతికి ఆరేస్తాంట్రా. లాండ్రీ అంతా వద్దు కానీ 2 వాటర్ బాటిల్ మాత్రం ఇచ్చి పంపండి. రేయ్, నిన్ను వదిలిపెట్టండ్రా. రే లేవంట్రా, రే త్వరగా లేవంట్రా, రే మిమ్మల్ని లేవండి. అన్నా, చెల్లమ్మ ఇంకా ఇండియా దాటలేదు. తను ఉండే హోటల్ ని కనిపెట్టాం. సూపర్. తను ఖచ్చితంగా పాస్పోర్ట్ ని వెతుకుని వస్తుంది. మన 5 గంటలకేగా డబ్బులు ఇస్తాం. అది అప్పుడు. ఇప్పుడు మనం వెంటనే బయలుదేరాం. ఏమైంది? రే త్వరగా నువ్వు రెడీ అవ్వు. సరే, నువ్వు ఆ బాత్రూమ్ పోయి నా కండిషనర్ తీసుకొస్తాను. బాయ్, ఏంటిది? పళ్ళు క్లీన్ చేసుకునేది, షేవ్ చేసుకునేది. చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చూపిస్తుంది. చిన్నగా ఉండేవి పెద్దగా చూపిస్తుంది. వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. బాయ్. చిన్ని ఆశ, చిన్నదాని ఆశ. 5Gకి దీనికి సంబంధం దాని ఉందనుకుంటున్నారా? గురించి మేము విచారిస్తున్నాము. ఇస్రోలో ఉన్న సైంటిస్ట్ రఘువరన్ గారిని మేము కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. లోపల ఫారెన్సిక్ టీం వాళ్ళు ఎవిడెన్స్ దొరుకుతుందని వెతుకుతున్నారు. చైనా వాళ్ళు ఓడిపోయినందు వల్లే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారా సార్? ఒకవేళ అది నిజమైతే ఇదే దానికి ఆధారం. గేమ్ అనేది కూడా ఒక విపత్తే. దొరికితే ఖాళీ, దొరకపోతే జాలి.
ఒక్క నిమిషం ఏయ్, తక్కువ. దొరికితే ఖాళీ దొరకపోతే జాలి దొరికితే ఖాళీ దొరికితే ఖాళీ దొరకపోతే జాలి దొరికితే ఖాళీ రింగ్ టింగ్ టింగ్ రింగ్ టింగ్ టింగ్ దొరికితే ఖాళీ దొరకపోతే జాలి వదులు 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 ఆపు వదులు 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 ఇనఫ్ వదులు 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 స్టాప్ ఇట్ వదులు 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 విజని తప్పు తప్ప నిన్ను వదిలిపెట్టను రా, నిన్ను వదిలిపెట్టను. ఏయ్! కట్టొద్దురా ఇలా చూడు మాటలు కోటలు కట్టొద్దు కట్టొద్దు మోసాలు చెయ్యొద్దురా చేసి ఎస్కేప్ అవ్వొద్దురా రా 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 అటు చూడు ఇటు చూడు అటు చూడు తను పారిపోతుంది, పట్టుకోండి. దొరికితే ఖాళీ దొరకపోతే రింగ్ టింగ్ టింగ్ రింగ్ టింగ్ టింగ్ రేయ్ బండి తీసుకురండి పోండి. హలో రే తను మిస్ అయింది, అటే వస్తుంది, జాగ్రత్త. మీరు ఫోటోలో చూపించిన అమ్మాయి ఇటే సార్ పరిగెత్తింది. ఎవరు బయటలోనే వెళ్ళిపోయింది సార్, మీరు చూడలేదా అంటే? అది ఏ కలర్ అని చెప్పారు సార్? పచ్చ కలరు పసుపు కలరు సోప్ బాక్స్ లాగా ఒక కారు వెళ్తుంది, పట్టుకో. అవును సార్, ఆకుపచ్చ పసుపు కలర్ కారు. పోలీసు కనీసం బండి నెంబర్ నోట్ చేయి. సార్ నంబర్ బోర్డు తెలుగులో రాశారు, నాకేం అర్థం కావట్లేదు. చదవడానికి ఏదో పూత వార్తలు ఉంది సార్. 10 సెకండ్లో చెప్పేస్తారు కదా. హలో డబ్బులు రెడీయేనా? డబ్బు రెడీ. ఎక్కడికి రావాలో కాసేపట్లో చెప్తాం. పోలీసుల దగ్గరికి వెళ్ళేదనుకో మీ మనిషి నా దగ్గర ఉన్నాడు, కత్తిరించేస్తాం. ఏంటి సంగతి? ఏమైందా బాయ్ ఏంటి బాయ్ బండి ఊగుతోందే? ఇక్కడ దగ్గర ఏదైనా వర్క్ షాప్ ఉందా? వర్క్ షాప్. పాస్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారంటే నువ్వెలా రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతావు? ఐ డోంట్ నో. నువ్వు ఎక్కిన బస్ విశాఖపట్నం వెళ్తుంది కదా? దిస్ బస్ గోస్ టు విశాఖపట్నం. కాదు, ఇది విజయవాడ బస్ మ్యామ్. ఓకే, నువ్వు ఎలాగైనా విశాఖపట్నం వెళ్ళిపో. అక్కడ నా ఫ్రెండ్ అంకుల్ ఉన్నారు. హీస్ కనెక్టెడ్ టు ఫ్రెంచ్ ఎంబసీ. నేను లిఫ్ట్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అన్నా, స్ట్రాంగ్ గా 2 టీలు పెట్టన్నా. విశాఖపట్నం బస్ ఇక్కడ భోజనానికి ఆగుతుంది, అందులో ఎక్కండి. యా. ఇక్కడికి విశాఖపట్నం బస్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఓకే. ఎంతే ఉంది. వెళ్ళండి. నీ కొబ్బరి పోయిరా. సాంబారా పులుసా? ఎసర్రె పులిసేవి. సంతోషం. ఏంటి సంతోషం? సాంబార్ అయితే 2-3 గరిటెలు పొయ్యాల్సి ఉంటుంది. అదే పులుసు అయితే 1 గరిట చాలుగా. 2 సార్లు పొయ్యాల్సిన పని ఆదాయే కదా. శబాసు శబాసు. గివ్ మీ ది బ్యాలెన్స్. ఏం డబ్బులు? ఇప్పుడే కదా 500 ఇచ్చాను. టాయిలెట్ కి 5 రూపీసే కదా. 500కి చిల్లర అడిగితే ఎలా దొరుకుతుంది? చిల్లర లేదు, వెళ్ళు. దానికి నన్నేం చేయమంటావు? కావాలంటే 500 అయిపోయేంత వరకు వెళ్ళు. 500కి ఎలా వెళ్ళగలరు? ప్లీజ్ చిల్లర ఇవ్వండి, నా దగ్గర వేరే డబ్బులు లేవు. అర్థం కదా నీకు? వెళ్ళ. ఓ మూలను కూర్చొని ఇచ్చేంత వరకు ఏడుస్తుండు. ఆటలుగా ఉందా? నా డబ్బు ఇచ్చేయి. ఇవ్వడం కుదరదు. ఓ చిల్లరే కదా ఇవ్వలేవు. ఇట్స్ ఫైన్, నేనే నిలబడి కలెక్ట్ చేసుకుంటాను. చాలా సంతోషం. నేను వెళ్ళి తినొస్తాను, నువ్వే కూర్చొని వసూలు చేసుకో. వసూలు చేసుకో, సరేనా? పొద్దున్నే వచ్చి 500 ఇచ్చి చిల్లర అడుగుతుంది. 2 రోజులుంటే గానీ 500 కావు. ఇప్పుడిచ్చి ఇప్పుడే అడుగుతుంది. కూర్చొని వసూలు చేసుకుంటే గానీ తెలియదు. 500కి చిల్లర కావాలా?
ఏం కావాలి?